సరిగ్గా కొన్ని వారాల క్రితం మన ఛానల్లో జియో బాబాయ్, మన అంబానీ బాబాయ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి వస్తున్నారని చెప్పాము. మనం చెప్పిన విషయం తెలియదు, కానీ ఆయన నిజంగానే మన ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి వింటున్నారో ఏంటో మన ఈవీ తెలుగు ఛానల్లో మన అంబానీ బాబాయ్ మొత్తానికి వచ్చేసారండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టారు. ఏ ఇండస్ట్రీలోకి అనుకుంటున్నారా? మన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి, బ్యాటరీ స్వాపింగ్లోకి అడుగు పెట్టేశారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్లో కూడా బలంగా అడుగు పెట్టారు. సో ఇకపై మనం చూడాల్సిందే వరాల జల్లు ఏమొస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేలా. సో సరిగ్గా కొన్ని వారాల క్రితం మన ఛానల్లో ఏం చెప్పడం జరిగిందంటే, జియో బ్యాటిల్ గ్రౌండ్స్, మన అంబానీ బాబాయ్ కనుక ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి ఎలా వస్తే కనుక ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావచ్చు, ఇటువంటి చాలా మనం చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తారని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇప్పుడు వాస్తవానికి అదే జరిగిందండి. వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ కూడా వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో సారాంశం ఏంటంటే, ఆగస్ట్ 5వ తారీఖున రిలయన్స్ జియో బీపీ మొబిలిటీ లిమిటెడ్, ఆ కంపెనీ స్విగ్గీతో పాటు పార్ట్నర్షిప్ అయిందనమాట. స్విగ్గీ మనకు తెలిసే ఉంటుంది, ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటుంది కదా. ఈ స్విగ్గీ వాళ్ళు వాళ్ళ డెలివరీ ఫ్లీట్కి ఉపయోగించే స్కూటర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఏదైతే వాడతారో వాటిని ఎలక్ట్రిక్ కింద మారుస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు మారుస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ జియో వాళ్ళు ఏంటంటే స్వాపింగ్ స్టేషన్స్ అయితే నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ స్వాపింగ్ స్టేషన్ మొత్తం ఆల్ అక్రాస్ ఈ స్విగ్గీ ఎక్కడైతే ఆపరేట్ అవుతుందో అక్కడంతా కూడా వీళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ అయితే పెడతామని చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు అగ్రిమెంట్లో భాగంగా జియో చేసే పని ఏంటంటే వీళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు. అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెన్స్ కూడా జియో అయితే అందిస్తుంది అనమాట. ఇక స్విగ్గీ చేసే పని ఏంటంటే అక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళడం, ఇంకా నథింగ్ బట్ ఏమి ఉండదు. ఇందులో భాగంగా జియో ఏం చేస్తుందంటే, ఇండియాలో ఉన్న టాప్ ఓఈఎమ్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్లతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం టైఅప్ అవుతుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, జియో వాళ్ళు సొంతంగా ఏమి ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఈ స్వాపింగ్ స్టేషన్స్ ఏమీ తయారు చేయరు. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న స్వాపింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి సన్ మొబిలిటీ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ చేస్తారు. మేబీ జియో వాళ్ళు సన్ మొబిలిటీతో పార్ట్నర్షిప్ అవ్వచ్చు. సో ఆ టెక్నాలజీని తీసుకొచ్చి వీళ్ళు ఈ భాగస్వామ్యంలో ఏదైతే స్వాపింగ్ స్టేషన్స్ కోసం సన్ మొబిలిటీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ వాడచ్చు, అలా కూడా వీళ్ళు భాగస్వామ్యం అవ్వచ్చు అనమాట. సో ఓవరాల్గా స్విగ్గీ ఏమో వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ జియో ఏమో మనకి స్వాపింగ్ స్టేషన్స్ పెట్టి అక్కడ స్వాపింగ్ స్టేషన్ దగ్గర అక్కడ మనిషిని పెట్టి ఈ స్వాపింగ్ స్టేషన్ మెయింటైన్ చేయడం, టెక్నికల్ అసిస్ట్ చేయడం అనేది జియో పని అనమాట. ఇది ఒక అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన న్యూస్. ఇక ఇందులో భాగంగా జియో రానున్న రోజుల్లో ఏం చేస్తుందంటే, కొన్ని వేల సంఖ్యలో స్వాపింగ్ స్టేషన్స్ పెడతామని చెప్పడం జరిగింది. ఆ స్వాపింగ్ స్టేషన్స్ ఎక్కడంటే మాల్స్లో పెడతారు, అలాగే ఐటీ పార్క్స్లో పెడతారు, అలానే హోటల్స్ దగ్గర, పార్కింగ్ లాట్స్ దగ్గర, ఇక్కడ ఎక్కడైతే కమర్షియల్ సెక్టర్ కానీ రకరకాల ఏరియాస్లో ఎవరైతే ఛార్జింగ్ నెట్వర్క్ని ఎక్కువ యూజ్ చేసుకుందాం అనుకుంటారో అటువంటి ప్లేస్లో కూడా జియో వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ అయితే పెడతారు. ఇది అఫీషియల్గా వచ్చిన మన న్యూస్. ఇక రెండోది, జియో నుండి మనకు ఒక అన్అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఒకటి వచ్చిందనమాట. ఆ అన్అఫీషియల్ డాక్యుమెంట్లో సారాంశం ఏంటంటే, 27 జూలై తారీఖున రిలయన్స్ జియో బీపీ మొబిలిటీ లిమిటెడ్ RBML ఈ సంస్థ వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయినట్టయితే తెలుస్తుంది డాక్యుమెంట్లో. అందులో ఏంటంటే 12 సంవత్సరాలు, రానున్న 12 సంవత్సరాల్లో రిలయన్స్ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తామని చెప్పి ఈ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ కోసం స్థలాన్ని ఇస్తారో, కనీసం 800 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని అందిస్తారో వాళ్ళకి జియో సంస్థ వాళ్ళు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారండి. ఒక 12 సంవత్సరాలు తగ్గట్టు ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలకి అడ్వాన్స్గా 12 లక్షల రూపాయలు అయితే వీళ్ళు పే చేస్తున్నారు. అది కాకుండా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ స్థలం ఇస్తారో ప్రతి నెల కూడా ₹18,000 రెంట్ కూడా కడుతుంది. అది కాకుండా ₹12,000 ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కేర్ టేకర్కి ఇస్తుంది. అలాగే ఈ ఛార్జింగ్ స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో అతనికి ₹21,000 శాలరీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా అన్అఫీషియల్, అంటే వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో కానీ అఫీషియల్ హ్యాండిల్స్లో అయితే ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. బట్ డాక్యుమెంట్లో అయితే క్లియర్గా ఉందన్నమాట, ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నారండి. సో ఓవరాల్గా ఈ స్వాపింగ్ స్టేషన్స్నేమో ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి 3 వీలర్స్ కోసం యూజ్ చేయనున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ల కోసం కానీ ఎలక్ట్రిక్ బస్సుల కోసం కానీ ఈ ఫిక్స్డ్ ఛార్జింగ్ పాయింట్స్ అంటే DC ఫాస్ట్ ఛార్జర్లు అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు.
సో మనకి క్లియర్గా అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్ ఏమో స్విగ్గీతో టైఅప్ అయిన డీటెయిల్స్ క్లియర్ అఫీషియల్ న్యూస్ అది. ఇక రెండోది రాజస్థాన్ గవర్నమెంట్తో ఇంకా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో కానీ ఎక్కడైనా చెప్తే కనుక అది కూడా అఫీషియల్ అవుతుంది. బట్ ఓవరాల్గా మేము అనుకోవడం ఇది కూడా ఆల్మోస్ట్ అఫీషియల్ అయితే మేము భావిస్తున్నాం అండి. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే జియో వాళ్ళు ఇటువంటి స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్తో కానీ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్తో కానీ ముందుగా ఒక గ్రౌండ్ లెవెల్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఎలా ఉన్నాయి, ఛార్జింగ్ ఎప్పుడెప్పుడు పెడుతున్నారు, ఇటువంటి గ్రౌండ్ అనాలిసిస్తో వస్తే కనుక లాంగ్ టర్మ్లో వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి, అసలు ఈ మార్కెట్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి అయితే ఇటువంటి స్వాపింగ్ స్టేషన్స్ బిజినెస్ కానీ ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్ కానీ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని బట్టి రిలయన్స్ జియో వాళ్ళు చాలా సీరియస్గానే ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. మేబీ రానున్న రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అడుగు పెట్టచ్చు, దాంట్లో కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఓవరాల్గా ఇది ఒక మంచి పరిణామమా కాదా రిలయన్స్ జియో అనేవాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం, అది మీరు తెలుపండి కామెంట్ రూపంలో. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ తెలుగు ఛానల్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.